ఇండియన్ సైన్యం గర్జించింది. పాకిస్తాన్లోని ఉగ్రవాద శిబిరాలు ఒక్కొక్కటిగా లేచిపోతున్నాయి. పీఓకేను స్థావరంగా చేసుకుని పెహల్గాం లాంటి దాడులకు తెగబడుతున్న ఉగ్రవాద మోకల శిబిరాలపై భారత సైన్యం విరుచుకుపడింది. అయితే ఈ ఆపరేషన్ కి సింధూర్ అని పేరు పెట్టడం వెనుక ముఖ్యమైన కారణమే ఉంది. భారత పురాణాల ప్రకారం స్వయంగా పరమశివుడు తొలిసారిగా సింధూరాన్ని పార్వతీదేవి నుదిటిన దిద్దాడు. అప్పటి నుంచి భారతీయులకు, ముఖ్యంగా పెళ్లైన స్త్రీలకు సింధూరం భర్త పట్ల వాళ్లకున్న విధేయత, గౌరవానికి చిహ్నంగా మారితే భర్తలకు భార్య పట్ల ఉన్న బాధ్యతను సూచిస్తుంది. పెహల్గాం దాడిలో అలాంటి భారతీయ స్త్రీలను నుదిటిన ఉండే సింధూరాన్ని అన్యాయంగా తొలగించేసిన ఉగ్రవాదులను వేటాడడం కోసం మొదలుపెట్టిన ఈ ఆపరేషన్ కి సింధూర్ అనే పేరు పెట్టింది భారత ప్రభుత్వం. సాధారణంగా భారతీయ హిందూ మహిళలు సింధూరాన్ని తమ వివాహ బంధానికి గుర్తుగా ధరిస్తూ వస్తే, మధ్యయుగాల్లో రాజపుత్ర వీరుల భార్యలు తమ భర్తలు యుద్ధానికి వెళ్లే ముందు వారితో తమ నుదుటిన సింధూరాన్ని పెట్టించుకునేవారు. అలా చేస్తే తమ భర్తలు యుద్ధంలో గెలిచి వస్తారని వారి నమ్మకం. యుద్ధంలో సాహసానికి, త్యాగానికి గుర్తుగా సింధూరాన్ని వారు భావిస్తారు. కాబట్టి ఆ రెండు కలగలిసిన ప్రస్తుత ఆర్మీ ఆపరేషన్ కు సింధూర్ అనే పేరు పెట్టారు. ఈ ప్రతిష్టాత్మక ఆపరేషన్ సింధూర్ కు ఇద్దరు వీర మహిళలు నాయకత్వంతో పాలు పంచుకున్నారు. వారే వింగ్ కమాండర్ వ్యామికా సింగ్, కల్నల్ సోఫియా ఖురేషి. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న హెలికాప్టర్ పైలట్ గా వింగ్ కమాండర్ వ్యామికా సింగ్ సేవలందిస్తున్నారు. ఎన్సీసీలో ట్రైనింగ్ తీసుకున్నప్పుడే భారత సైన్యంలో పనిచేయాలని నిర్ణయించుకుని ఇంజనీరింగ్ చదువుతూనే పర్మనెంట్ కమిషన్ కింద ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో 18 డిసెంబర్ 2019లో చేరారు. సింధూర్ ఆపరేషన్ పై ఆమె బ్రీఫింగ్ ఇస్తూ, ఇది ఉగ్రవాద శిబిరాలపై జరుగుతున్న దాడి అని, పాకిస్తాన్ సైన్య శిబిరాలపై తాము టార్గెట్ చేయడం లేదని, ఒకవేళ పాకిస్తాన్ సైన్యం కనుక తమకు అడ్డు తగిలితే ఖచ్చితంగా వారికి సమాధానం చెప్పేందుకు అన్ని విధాలుగా ప్రిపేర్డ్ గా ఉన్నామని స్పష్టం చేశారు. సోఫియా ఖురేషి ఇండియన్ ఆర్మీలోని అత్యంత సీనియర్ ఓ మహిళా అధికారి. ఇండియన్ ఆర్మీలోని కార్ప్స్ ఆఫ్ సిగ్నల్ వింగ్స్ కి నాయకత్వం వహిస్తున్నారు. ఇతర దేశాలతో కలిపి భారత సైన్యం చేసే మిలిటరీ సామర్థ్య పరీక్షల్లో నాయకత్వం వహించిన మొట్టమొదటి మహిళా అధికారి ఆమె. సింధూర్ పై బ్రీఫింగ్ ఇస్తూ, పక్కా ఇంటెలిజెన్స్ సమాచారంతో 9 ఉగ్రవాద శిబిరాలను గుర్తించి వాటిపై దాడి చేశామని, అయితే ఎక్కడా పాకిస్తాన్ సైన్యంపై దాడి చేయలేదని తెలిపారు. క్రాస్ బార్డర్ టెర్రరిజాన్ని అంతం చేయడమే ఆపరేషన్ సింధూర్ లక్ష్యం అని ఆమె అన్నారు. మొత్తం 24 మిసైల్స్ దాడులతో ఉగ్రవాద శిబిరాలను మట్టుపెట్టిన ఆపరేషన్ సింధూర్ కు కీలక బ్రీఫింగ్ ఇచ్చే అవకాశం ఇద్దరు మహిళా అధికారులకు ఇవ్వడం, ఈ ఆపరేషన్ సింధూర్ అనే పేరు పెట్టడం వెనుక ఎలాంటి ఉగ్రవాద దాడులు జరిగినా భారతీయులు, ముఖ్యంగా భారతీయ మహిళలు భయపడరని, తిరిగి శక్తివంతంగా జవాబు చెబుతామని, ఉగ్రవాద మూకలకు సమాధానం చెప్పడమే అసలైన వ్యూహమని భద్రతా రంగ నిపుణులు చెప్తున్నారు. కాగా భారత మహిళల నుదుట సింధూరాన్ని తుడిచేలా పాక్ ఉగ్రవాదులు చేపట్టిన దాడి కనుక ప్రతీకార దాడికి ఆపరేషన్ సింధూర్ అని పేరు పెట్టారన్న అభిప్రాయం ఉంది. కాశ్మీర్లో జరిగిన ఉగ్రదాడి తర్వాత ఇండియా పాకిస్తాన్ మీద పలు ఆంక్షలు విధించడంతో రెండు దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. దాంతో రెండు దేశాలు తమ ఆర్మీని బోర్డర్స్లో మోహరించగా యుద్ధం ఏ క్షణాన అయినా మొదలవచ్చు అనే పరిస్థితి మొన్నటి వరకు కొనసాగింది. అయితే రీసెంట్గా పాకిస్తాన్కు యుద్ధంలో సహాయం చేసేందుకు టర్కీ తన యుద్ధ నౌకను పాకిస్తాన్కు పంపింది. దాంతో పాకిస్తాన్ మేము యుద్ధానికి సిద్ధమే అన్నట్లుగా ప్రకటించింది. ఇక యుద్ధం మొదలవడానికి మరికొద్ది రోజులే సమయం ఉన్నట్లు అర్థమవడంతో మన కేంద్ర ప్రభుత్వం మే 7, 2025న దేశవ్యాప్తంగా ప్రజల రక్షణ కోసం సివిక్ మాక్ డ్రిల్ను నిర్వహించబోతున్నామని ప్రకటించింది. ఇప్పటికే కాశ్మీర్లో జరిగిన ఈ సివిక్ మాక్ డ్రిల్ ఆ తర్వాత ఢిల్లీ, గుజరాత్లలో జరగగా ఇప్పుడు దేశం మొత్తం జరగబోతున్నట్లు తెలుస్తుంది. అయితే మరికొన్ని రోజుల్లోనే యుద్ధం జరగనుందా? అందుకే ప్రజలను రక్షించడం కోసం ఇండియా సివిల్ మాక్ డ్రిల్ నిర్వహిస్తుందా? అసలు సివిక్ మాక్ డ్రిల్ అంటే ఏంటి? దీన్ని ఎక్కడెక్కడ చేయబోతున్నారు? ఈ డ్రిల్ చేసేటప్పుడు ఎలాంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి ఉంటుంది అనే ఇంట్రెస్టింగ్ విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. హోంశాఖ కార్యదర్శి గోవింద్ మోహన్
ఢిల్లీలో ఈ రోజు ఒక కీలక సమావేశం నిర్వహించారు. రేపు జరగనున్న దేశవ్యాప్త మాక్ డ్రిల్ కు ముందు పౌరుల సంసిద్ధతను అంచనా వేయడానికి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో వివిధ రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు, పౌర రక్షణ అధిపతులు అందరూ పాల్గొన్నారు. 2010లో నోటిఫై చేయబడిన 244 నియమించబడిన పౌర రక్షణ జిల్లాలపై ప్రత్యేక దృష్టి సారించారు. వీటితో పాటు మరికొన్ని ప్రాంతాలు కలుపుకొని మొత్తం 259 ప్రాంతాలను డ్రిల్స్ కోసం ఎంపిక చేశారు. గతంలో 1971లో పాకిస్తాన్తో యుద్ధం సందర్భంగా ఇలాంటి డ్రిల్ నిర్వహించారు. ఈ డ్రిల్లో భాగంగా దేశంలోని 259 ప్రాంతాల్లో సైరన్ల మోతలు, కరెంటు నిలిపివేత, పౌరుల తరలింపు, హెలికాప్టర్ల చక్కర్ల వంటి దృశ్యాలు కనిపించబోతున్నాయి. వీటి ద్వారా పౌరుల్ని రేపు పాకిస్తాన్తో యుద్ధానికి వేస్తే దాని నుంచి ఎలా తమను తాము రక్షించుకోవాలన్న దానిపై ఆర్మీ ముందుగానే చెప్పబోతుంది. తద్వారా పౌరులకు ముందుగా అవగాహన రానుంది. అలాగే ఇది ఒక ఎక్సర్సైజ్ లాంటిది కూడా. ఈ సివిక్ మాక్ డ్రిల్లో వివిధ సంస్థలు, వ్యవస్థలతో పాటు సాధారణ ప్రజలు కూడా పాల్గొంటారు. ఈ అత్యవసర పరిస్థితులు యుద్ధం మాత్రమే కాదు, భూకంపం, వరద, ఉగ్రవాద దాడి, రసాయన లీకేజ్ వంటి విపత్కర సమయాల్లో ప్రజలు ఆ పరిస్థితులను ఎదుర్కోవడానికి, అలాగే ప్రజలు, సంస్థలు యుద్ధ సమయంలో త్వరగా రియాక్ట్ అయ్యి తమను తాము కాపాడుకొని ఏదైనా ఒక సేఫ్ ప్లేస్లో దాక్కోవడానికి ఈ డ్రిల్స్ ఉపయోగపడుతుంది. ఈ డ్రిల్స్లో ప్రజలకు నిజంగానే ఒక విపత్తు వస్తే ఎలా చేయాలో అని అది అక్కడ జరుగుతున్నట్లే ఊహించుకొని ప్రజలకు నేర్పిస్తారు. ఈ డ్రిల్లో పోలీసులు, అగ్నిమాపక శాఖ, వైద్య సిబ్బంది, జాతీయ విపత్తు నిర్వహణ బృందాలు, ఎన్డీఆర్ఎఫ్, రాష్ట్ర విపత్తు నిర్వహణ బృందాలు, ఎస్డీఆర్ఎఫ్, స్థానిక పరిపాలన స్వచ్ఛంద సంస్థలు, సాధారణ పౌరులు అందరూ పాల్గొంటారు. అలాగే అత్యవసర పరిస్థితుల్లో ప్రజలను సురక్షితంగా ఖాళీ చేయడం, గాయపడిన వారికి వెంటనే వైద్య సహాయం అందించడం, అందరూ సమన్వయం పాటించడం, కమ్యూనికేషన్ వ్యవస్థలను పరీక్షించడం, డ్రిల్ గురించి తెలియని ప్రజల్లో అవగాహన కల్పించి వారిని రక్షించడం వంటివి ఇందులో ప్రజలకు నేర్పిస్తారు. అయితే ఇది మన దేశవ్యాప్తంగా చేస్తున్నా కూడా అన్ని ఊర్లలో చేయట్లేదు, కొన్ని ప్రాంతాల్లో మాత్రమే చేస్తున్నారు. వీటిని మొత్తం 3 కేటగిరీలుగా విభజించారు. ఇందులో తొలి కేటగిరీలో రాజధాని ఢిల్లీతో పాటు గుజరాత్లోని సూరత్, వదోదర్, కాక్రపార్, మహారాష్ట్రలోని ముంబై, ఉరాన్, తారాపూర్, ఒరిస్సాలోని తాల్చేర్, రాజస్థాన్లోని కోటా, రావత్ భాటా, తమిళనాడులోని చెన్నై, కల్పక్కం, యూపీలోని బులంద్ షహర్ ఇలా 13 ప్రాంతాలని ఎంపిక చేశారు. అలా సెకండ్ కేటగిరీలో తెలంగాణలోని హైదరాబాద్లో ఈ మాక్ డ్రిల్ నిర్వహిస్తుండగా ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో కూడా మాక్ డ్రిల్ నిర్వహిస్తున్నారు. వీటితో పాటు మరో 199 ప్రాంతాలని ఎంపిక చేశారు. అలాగే మూడో కేటగిరీలో 45 ప్రాంతాలు ఎంపిక చేశారు. ఇలా మొత్తం 259 ప్రాంతాల్లో రేపు డ్రిల్ నిర్వహించబోతున్నారు. ఇక మాక్ డ్రిల్ ఎలా చేస్తారంటే మొదట ప్రజలను అప్రమత్తం చేయడం కోసం ఎయిర్ రైడ్ సైరన్స్ ని మోగిస్తారు. అవి మోగగానే ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లి దాక్కోవాలి. ఎందుకంటే ఈ సైరన్స్ మోగితే ఆ ప్రాంతంలో యుద్ధ విమానాలు దాడి చేయబోతున్నాయని అర్థం. అలాగే ఆ ప్రాంతం మొత్తం కరెంట్ కట్ చేస్తారు. యుద్ధ విమానాలు దాడి చేయబోతున్నప్పుడు వాళ్ళు సరిగ్గా దాడి చేసే ప్రాంతాన్ని గుర్తించకుండా ఇలా చేస్తారు. దీనే క్రాష్ బ్లాక్అవుట్ అంటారు. 1971లో పాకిస్తాన్తో జరిగిన యుద్ధ సమయంలో కూడా ఇండియా ఈ బ్లాక్అవుట్ విధానాన్ని ఫాలో అయింది. అలాగే మొబైల్ కమ్యూనికేషన్ టవర్స్, పవర్ ప్లాంట్స్ నాశనం అవ్వకుండా శత్రువులు ఆర్మీ క్యాంప్స్ ని గుర్తించకుండా చర్యలు తీసుకుంటారు. ఇక హై రిస్క్ ఉన్న ఏరియాలలో జనాలను సురక్షితంగా త్వరగా ఎలా తరలించాలో అక్కడి వాళ్ళకు చూపించి అందులోని లోపాలను గుర్తిస్తారు. అలాగే ఎమర్జెన్సీ టైంలో గాయపడిన వారికి ఫస్ట్ ఎయిడ్ చేయడం కోసం దగ్గరలోని స్కూల్స్, ఆఫీసులకు తరలించి వారికి ఎలా సహాయం చేయాలి చెప్తారు. అలాగే ట్రాఫిక్ ని కూడా వేరే ప్రాంతాల మీదుగా మళ్లిస్తారు. అలాగే నిజంగానే యుద్ధం జరుగుతున్నప్పుడు ప్రజలు కరెంట్ లేకపోయినా, ఇంటర్నెట్ రాకపోయినా ఆందోళన చెందకుండా, ఎవరెవరో చెప్పే వదంతులను నమ్మకుండా కేవలం గవర్నమెంట్ చెప్పే సమాచారం మాత్రమే నమ్మాలని, అందుకోసం ప్రభుత్వం టీవీ ఛానల్స్ని లేదా రేడియోని వినాలని చెప్తారు. ఇక యుద్ధంలో పాకిస్తాన్, చైనా మరియు టర్కీల అండ చూసుకొని ముందడుగు వేయడంతో ఆల్రెడీ అమెరికా, దుబాయ్, ఇజ్రాయిల్, రష్యా వంటి దేశాల సహాయం ఉన్న ఇండియా కూడా యుద్ధానికి సిద్ధమే అన్నట్లు వ్యవహరిస్తుంది. అయితే ఈ సందర్భంగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి సోమవారం ఫోన్ చేశారు. జమ్మూ కాశ్మీర్లోని పెహల్గాంలో జరిగిన ఉగ్రవాద దాడిని తీవ్రంగా ఖండించారు పుతిన్. ఇక ఉగ్రవాద దాడిపై దర్యాప్తులో రష్యా, చైనా ప్రమేయం ఉండాలని పాకిస్తాన్ కోరుకుంది. అయితే అనూహ్యంగా రష్యా భారత్కు మద్దతు పలికింది. ఫోన్ కాల్లో భారతదేశాన్ని సందర్శించాలని ప్రధాని మోదీ ఇచ్చిన ఆహ్వానాన్ని అధ్యక్షుడు పుతిన్ అంగీకరించారు. ఈ విషయాన్ని అధ్యక్ష భవనం క్రెమ్లిన్ తెలిపింది. రష్యా, భారతదేశం మధ్య సంబంధాలు డైనమిక్గా అభివృద్ధి చెందుతున్నాయని ఇద్దరు నాయకులు నొక్కి చెప్పారని క్రెమ్లిన్ తెలిపింది. పహల్గాం దాడి వెనుక ఉన్నవారిని చట్టం ముందు నిలబెట్టాలని పుతిన్ కోరారని విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణ్ధీర్ జైస్వాల్ తెలిపారు. వ్యూహాత్మక సంబంధాలను మరింతగా పెంచుకోవడానికి ఇద్దరు నాయకులు ఒక అండర్స్టాండింగ్తో ఉన్నారని కూడా ఆయన తెలిపారు. ఇటీవల పాకిస్తాన్ రక్షణ మంత్రి కావాజా ఆసిఫ్
రష్యా, చైనా లేదా పాశ్చాత్య దేశాల పాకిస్తాన్కు మద్దతుగా ఉంటాయన్నట్లుగా ప్రకటనలు చేశారు. ఇలా చెప్పిన కొన్ని రోజులకే రష్యా అధ్యక్షుడు ప్రధాని మోదీకి ఫోన్ చేశారు. పాకిస్తాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ కూడా అంతర్జాతీయ దర్యాప్తుకు అనుకూలంగా ఉన్నారని పాక్ మంత్రి అన్నారు. పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తున్న నిషేధిత ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా ఎలిటీ ప్రతినిధి రెసిస్టెన్స్ ఫ్రంట్ ఏప్రిల్ 22న దాడికి బాధ్యత వహించింది. అయితే తర్వాత ఖండించింది. భారత సైనిక దాడి చేస్తుందని గట్టిగా భయపడుతున్న పాకిస్తాన్ వీలైనంత వరకు తప్పించుకునేందుకు ఇరు దేశాల సాయం కోరుతుంది. ఆ క్రమంలో టర్కీ కూడా తన యుద్ధ నౌకను పాకిస్తాన్కు పంపింది. అందుకే యుద్ధం రాబోతున్న తరుణంలో ఇండియా ముందుగానే ప్రజలను అప్రమత్తం చేయాలని ఇలా సివిక్ మాక్ డ్రిల్ని ఏర్పాటు చేసింది. సో ఇది ఫ్రెండ్స్ వీడియో. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో తెలియజేసి వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.